అందరికీ నమస్కారం మిత్రులారా. ఎగ్జిమా ప్రాబ్లం, ఈ ఎగ్జిమా ప్రాబ్లం తగ్గడానికి ఒక మంచి హోమ్ రెమెడీ. యూజువల్గా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా వరకు డ్రై స్కిన్ మూలంగా వస్తుంటాయి. అంటే ప్రాపర్గా హైడ్రేషన్ లేకపోవడం వల్ల, ప్లస్ చెమట పట్టేదాకా మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఆ చెమట పడితే ఆ స్వెట్ పోర్స్ కాస్త యాక్టివ్గా ఉంటాయి. మీకు యాక్టివ్గా ఉండేసరికి మీకు ఆ మాయిశ్చరైజింగ్ మెకానిజం అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగే అన్నెసెసరీగా ఈ క్రీమ్స్, లోషన్స్, మాయిశ్చరైజర్లు ఏంటి వాడారనుకోండి, మీ స్కిన్ డ్రై అయిపోతుంది. వాటిని వాడే పద్ధతులు కూడా ఉంటాయి. లేకపోతే డైరెక్ట్గా చాలామంది ఒక చిన్నది ఇప్పుడు మాయిశ్చరైజర్ ఏదైనా ఉంటే ఏం చేస్తారు, ఎక్కడైనా డ్రై కాగానే డైరెక్ట్ తీసుకొని పూసేస్తారు కదా. యాక్చువల్గా అలా చేయకూడదు. దానికి కొంచెం డిస్టిల్డ్ వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం మీరు డైల్యూట్ చేసి అప్లై చేయాలి. ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. అవన్నీ ఎవరు చేయాలి, డైరెక్ట్ పూసేస్తుంటారు. ఏదో నాకు మాయిశ్చరైజ్ అయిపోయిందని చూస్తుంటే ఇట్లాంటివన్నీ చేయడం వల్ల కూడా మీకు స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఎగ్జిమా లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దీనిలో రెండు, డ్రై ఎగ్జిమా, వెట్ ఎగ్జిమా. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఆ ఎగ్జిమా ప్రాబ్లం తగ్గించుకోవడానికి ఒక చిన్న రెమెడీ. మీకు ఏం కావాలి తెలుసా? యాపిల్ సిడర్ వెనిగర్ కావాలి. యాపిల్ సిడర్ వెనిగర్ అనేది దీనికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే దాంట్లో పొటాషియం బాగా ఎక్కువ ఉంటుంది. అలాగే pH లెవెల్స్ని అది కాస్త మెయింటైన్ చేస్తుంది. అంటే కొంచెం అప్గ్రేడ్ చేస్తుంది. నార్మల్ pH మీ బాడీకి ఏదైతే ఉంటుందో దీన్ని అప్లై చేసిన తర్వాత ఆ బాడీ ఫ్లూయిడ్స్ కలిసి మీ pHని పెంచుతుంది. పెరిగిందంటే ఆల్కలైన్ వెళ్ళినట్టే ఉంటుంది. ఆ లోకల్గా ఎక్కడైతే మీరు అప్లై చేస్తారో అక్కడ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ లోకల్ వరకే చేస్తుంది, మొత్తం ఇంటర్నల్గా చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఇంటర్నల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఎక్స్టర్నల్గానే అప్లై చేయాలి. మీకు కావాల్సింది ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక స్పూను యాపిల్ సిడర్ వెనిగర్ కలపవచ్చు. లేదు అంటే కాస్త ఈక్వల్గా తీసుకుంటే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్తారు. అంటే సపోజ్ 2 స్పూన్లు ఇది తీసుకుంటే 2 స్పూన్లు అది కలిపితే, అంటే మీకున్నటువంటి క్రానిసిటీ ఎంత సీరియస్గా ఉంది ఆ ప్రాబ్లం అనే దాన్ని బట్టి అప్లై చేయాలంటాం. ఈ 2 ఈక్వల్గా తీసుకొని దాన్ని ఒక కాటన్ బాల్ అంట, అంటే కాటన్ తీసుకొని దాంట్లో ముంచి మీకు ఎక్కడైతే మీకు ఆ ఎగ్జిమా ఉందో దాని మీద మెల్లగా అప్లై చేయాలి. అప్లై చేసి ఫ్యాన్ కింద నీడలో ఆరాలి. మీరు ఫ్యాన్ కింద కూర్చున్న పర్లేదు, నీడలో కూర్చున్న పర్లేదు. అది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత వదిలేసేయండి దాన్ని. అలాగే దీన్ని ఇలా రోజుకి 2-3 సార్లు చేసుకోవచ్చు. మీరు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, జస్ట్ ఎక్స్టర్నల్ కదా అప్లై చేసుకునేది. ఇది కానీ చేయగలిగితే మీకు గ్రాడ్యువల్గా అది డ్రై అయిపోయి ఆ చిక్కులు లేచిపోవడం మీరే చూస్తారు, రాలిపోతాయి. మీకు అంత అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే దీన్ని స్నానం చేసే నీళ్ళలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక బకెట్ నీళ్లు ఉన్నాయనుకోండి, దాంట్లో కనీసం ఒక 7-8 స్పూన్లు ఈ యాపిల్ సిడర్ వెనిగర్ కలిపేసి దాంతో స్నానం కూడా చేయండి. స్నానం చేస్తే ఇది కూడా సేమ్ ఎఫెక్ట్ ఇది చూపిస్తుంది. ప్లస్ రీమాయిశ్చరైజింగ్ చేసేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది. స్నానం చేసే నీళ్ళలో కలపడం వల్ల. స్నానం చేసే నీళ్ళు ఎప్పుడు కూడా గోరువెచ్చని నీళ్ళతోనే కలపాలి. చాలామంది చల్లటి నీళ్ళు చేస్తే ఇంకా మంచిదని చెప్పి చేస్తుంది. కాదు, అది ఇంకా డ్రై చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ గోరువెచ్చని నీళ్ళతోనే స్నానం చేయాల్సి ఉంటుంది. ఇది కానీ చేయగలిగితే మీకు 1 వీక్ ఆర్ 10 డేస్లోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంటుంది. చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది. ఇంటర్నల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు దీంతో ఇంటర్నల్ కూడా మనకు కావాలంటే ఒక కప్పు వేడి నీళ్ళు 1/2 స్పూన్ వేసి తాగండి డైరెక్ట్గా, సిప్ బై సిప్. కొంచెం మనకు అలవాటు ఉండదు కాబట్టి ఆ వాసన వేరే ఉంటుంది, అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందుకని దీన్ని తీసుకునేది కూడా మీరు అంటే అన్ఫిల్టర్డ్ తీసుకోండి. ఎక్స్టర్నల్గా అప్లై చేసేటప్పుడు లోపలికి తీసుకునేది మాత్రం ఫిల్టర్డ్గా తీసుకోండి. దీన్ని కానీ చేయగలిగితే మీ ఎగ్జిమా ప్రాబ్లం ఖచ్చితంగా తగ్గుతుంది. కావాలంటే వాడి చూడండి. సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.